హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న ఫ్రాక్ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఆది డ్రెస్ యూస్ చేసి అండ్ అలాగే టేప్ మెజర్మెంట్స్ యూస్ చేసి రెండు విధాల ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నేను లెనిన్ కాటన్ కంచి బిగ్ బోర్డర్ శారీస్ యూస్ చేశానండి. ఫస్ట్ టేప్ మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బాడీ పార్ట్కి సరిపడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర షోల్డర్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసి 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెడుతున్నాను. షోల్డర్ వెడల్పు అనేది 3 ఇంచెస్ దగ్గర పెట్టుకొని నెక్ డీప్, ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ అండి. ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 4.5 ఇంచెస్ పెడుతున్నాను. 4.5 ఇంచెస్ నెక్ డీప్ పెట్టి నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా కలుపుకొని ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టి కరెక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని షోల్డర్ పాయింట్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ ఆ పాయింట్ని ఎల్ షేప్లో ఈ విధంగా మార్కేసుకొని ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టాను. అండ్ ఈ స్ట్రైట్ లైన్ మీకు ఎంతైతే ఉంటుందో దానికి కరెక్ట్గా మధ్యకి ఒక పాయింట్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకోవాలి. అండ్ మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంత్ ఈ విధంగా మార్చేసుకొని చెస్ట్ రౌండ్ లూజ్లో నుంచి బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో నుంచి బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని టేప్ మెజర్మెంట్స్తో అయితే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్తో ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని రివర్స్ చేసి హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కట్ చేసుకుందామని తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా పెట్టుకొని నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ అండ్ అలాగే ఖర్చులు మెజర్మెంట్ డ్రెస్ ఎలా అయితే ఉంటుందో యాస్టీస్గా అదే విధంగా మార్చేసుకొని షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసి బాడీ లెంత్ మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. మెయిన్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని ఫుల్ బాడీ లెంత్ ఇలా పెట్టి కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని ఆది డ్రెస్తో అయితే కనుక ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టి నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి ఖర్చు పాయింట్ ఎక్కడ దాకా ఉంది అనేది కూడా పెట్టి ఈ విధంగా మార్చేసి ఖర్చు పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ వంపు ఉన్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకి మార్చేసుకున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్లో అనేది ఉండదు, సో ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకి మార్చేసాం. నెక్ షేప్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టానండి ఈ డ్రెస్కి. ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేయడం కోసం 2 హ్యాండ్స్కి సరిపడా ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లెంత్ మీకు ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా పైన షోల్డర్ పాయింట్ అనేది పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించి ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్చేసి మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది పెడుతున్నాం. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్కి ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాను. ఈ విధంగా మార్చేసుకొని ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ లూజ్ దగ్గర మార్చేసి మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్చేసి కట్ చేసుకోవాలి. సో అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను రిప్లై ఇస్తానండి. సో హ్యాండ్ షేప్ని మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసాం కదా, దానికన్నా ఎక్కువ ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసాం. అండ్ హ్యాండ్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేయాలి. నేను ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నీట్గా పెట్టుకొని నెక్ చుట్టూ జారిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని
నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకొని నెక్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో నెక్ షేప్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి నెక్కి మంచి వైపున థ్రెడ్ పైపింగ్ వేయడం కోసం నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక మెడపట్టి తీసుకున్నాను. ఇది ఈ శారీకి ఉన్న బోర్డర్ అనమాట. బోర్డర్ని జాయింట్ వేసుకున్నాను నేను. బోర్డర్ని ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు సరిపోయే ఫ్యాబ్రిక్ కావాలని చెప్పేసి జాయింట్ వేసుకొని బోర్డర్కి చివరి అంచులు మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉండేలాగా రౌండ్ షేప్లో ఈ మెడపట్టి కట్ చేసుకున్న 1 ఇంచ్ విడ్త్ నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉన్న పీస్ని కట్ చేసి ఈ విధంగా నీట్గా పెట్టి చుట్టూరు మళ్ళీ ఈ మెడపట్టి కూడా జారిపోకుండా ఉండడానికి ఈ మెడపట్టి చుట్టూరు కూడా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు స్టిచెస్ అనేది వేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ అనేది పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ని ఇక్కడ థ్రెడ్ స్టిచ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా థ్రెడ్ స్టిచ్ పైన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని లైనింగ్ ఉండే వైపుకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఉండే వైపుకి పెట్టి ఓన్లీ థ్రెడ్ పైన మనం పైపింగ్కి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టి రివర్స్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఖర్చు అనేది థ్రెడ్ ఏమో ఈ విధంగా ఉంటుంది లోపలికి, మధ్యలో ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉంటుంది. అండ్ పైన ఏమైనా థ్రెడ్ ఈక్వల్గా సమానంగా రాకుండా ఎక్కువ వస్తుంది అనుకుంటే ఈ పైపింగ్కి పెట్టిన క్లాత్ ఉంది కదా, గంధం కలర్ క్లాత్, దాని కింద కొంచెం జస్ట్ లైట్గా లాగితే కనుక మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. ఈ విధంగానే నెక్ షేప్ చుట్టూరు పెట్టుకుంటూ ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ పెట్టిన తర్వాతే పోట్లీ బటన్స్ అనేది పెడతాము. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ షేప్ చుట్టూరు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ ఇంతే అండి, కాకపోతే బ్యాక్ సైడ్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేయకుండా జస్ట్ మెడపట్టి అనేది పెట్టి నార్మల్గా స్టిచ్ చేస్తాను. సో ఈ విధంగా నెక్ అనేది ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, ఫినిషింగ్ లుక్ అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా, సో ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ దగ్గర ఒక స్టిచ్ వేసి మెడపట్టి వేసుకొని మెడపట్టికి కూడా చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టి ఈ విధంగా మొత్తాన్ని మెడపట్టి మొత్తాన్ని ఈ విధంగా రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసేసి ఆర్మ్ హోల్స్ దగ్గర షోల్డర్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నేను పోట్లీ బటన్స్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత పెట్టానండి. సో ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేయకముందు పోట్లీ బటన్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకోవడం. అండ్ అలాగే పోట్లీ బటన్స్ చేయడానికి నేను ఇక్కడ థర్మాకోల్ బాల్స్ యూస్ చేస్తున్నానండి. మీకు నెక్ షేప్ చుట్టూరుకి ఎన్ని పోట్లీ బటన్స్ పడతాయో దానికోసం ఒకే సైజులో ఉండే థర్మాకోల్ బాల్స్ని తీసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఈ విధంగా థర్మాకోల్ బాల్ని పెట్టి ఈ విధంగా రోల్ చేసి ఫ్యాబ్రిక్ని ఒక థ్రెడ్ తీసుకొని కొంచెం థ్రెడ్ని ముందు వదిలేసి ఈ విధంగా చుట్టూరు చుట్టాలి. మనం ఫస్ట్ వదిలేసిన కొంచెం థ్రెడ్ ఉంది కదా, ఆ కొంచెం థ్రెడ్తో ఈ విధంగా ముడి వేసుకోవాలి. పోట్లీ బటన్స్ అన్నీ కూడా నేను ఇదే విధంగా చేసుకున్నాను. వాష్ చేసినా కూడా ఈ పోట్లీ బటన్స్ తప్పల్లా అయిపోయి పాడైపోవండి. బట్ ఐరన్ చేసేటప్పుడు మాత్రం పోట్లీ బటన్స్ పైన ఐరన్ చేయకుండా ఉంటే తప్పల్లా అయిపోకుండా నీట్గా ఉంటాయి బౌన్సీగా. ఇప్పుడు నెక్ షేప్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాం. ఓన్లీ ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే. ఫ్రంట్ సైడ్ నెక్ ఎక్కడ దాకా ఉందో చెక్ చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టి కరెక్ట్గా మధ్య పాయింట్ అనమాట, ఆ మధ్య పాయింట్ దగ్గర నుంచి ఫింగర్ డిస్టెన్స్తో ఒక పాయింట్ అనేది పెడుతున్నా. కరెక్ట్గా ఆ పాయింట్ కింద పోట్లీ బటన్ వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్కి ఒక పోట్లీ బటన్ వచ్చేలాగా మార్చేస్తున్నాను. నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫింగర్ క్యాప్ అనేది పెడుతున్నానండి.
2 సైడ్స్ అంతే కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ రైట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నట్టు ఈ విధంగా చుట్టూరు పోట్లీ బటన్స్ కోసం డాట్స్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఈ విధంగా కరెక్ట్గా డాట్ ఎక్కడైతే వచ్చిందో డాట్ కింద పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడ 1 సైడ్ పాదం యూస్ చేస్తున్నానండి. మామూలు మిషన్ అయితే కనుక 1 సైడ్ పాదం యూస్ చేయాలి. నాది బ్రదర్స్ స్టిచ్చింగ్ మిషన్, సో ఐ ఫుట్ అని చెప్పేసి ఉంటుంది దీనికి. నేను దాన్ని యూస్ చేస్తున్నాను. 1 సైడ్ పాదం పెట్టుకొని ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి దగ్గరికి ఉండే విధంగా. కరెక్ట్గా మనం థ్రెడ్ పైపింగ్ చేస్తే స్టిచ్ ఇక్కడికి పడింది. సో కరెక్ట్గా అదే స్టిచ్ పైన ఈ విధంగా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేసినా కూడా 1 సైడ్ పాదం వాడుతున్నాం కాబట్టి కరెక్ట్గా ఆ థ్రెడ్ స్టిచ్ పైన పడుతుంది. సేమ్ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అన్ని పోట్లీ బటన్స్ని పెట్టుకొని నెక్ షేప్ అనేది స్టిచ్ చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది హ్యాండ్ షేప్. హ్యాండ్కి మంచి వైపున ఒక 1.5 ఇంచ్ లెంత్ అండ్ మీ కింద హ్యాండ్ వెడల్పు ఎంత అయితే ఉంటుందో అంత వెడల్పున్న ఒక పీస్ తీసుకోండి. ఒక పీస్ తీసుకొని దాన్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలని చూపించాను మీకు. సేమ్ అదే విధంగా ఈ కింద అంచుకు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నా. కాకపోతే మనం నెక్ షేప్ చుట్టూరు ఖర్చుకి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాం కదా నెక్ షేప్కి. సో ఇక్కడ కట్ అనేది అవసరం లేదనమాట, ఎందుకంటే హ్యాండ్ షేప్ అనేది స్ట్రైట్గా ఉంది కదా. కట్స్ చేయకపోయినా పర్లా, ఆ కట్స్ పెట్టకుండా నార్మల్గా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తా. ఫ్యాబ్రిక్తో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసి దాన్ని వెనక వైపుకి రాంగ్ సైడ్కి తిప్పుకొని ఒక 1.5 ఇంచ్ లెంత్ ఉండే ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి చివర్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట. 1.5 ఇంచ్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, కానీ చివర్లు ఫోల్డ్ చేసేసరికి 1 ఇంచ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా 1 ఇంచ్ లెంత్, ఒక 1 మీటర్ వెడల్పు విడ్త్ అనమాట. ఒక 1 మీటర్ వెడల్పు 1.5 ఇంచ్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా చివర్లు ఫోల్డ్ చేసి కుట్టి దానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కుచ్చులు పెడుతున్నాను అనమాట. హ్యాండ్ దగ్గర ఫ్యాబ్రిక్కి హ్యాండ్ షేప్కి రాంగ్ సైడ్న ఈ విధంగా ఫ్యాబ్రిక్ కుచ్చులు అనేది పెడుతున్నా. పైన కుచ్చు పెట్టే ఫ్యాబ్రిక్ కూడా ఇది రాంగ్ సైడ్లో ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన వైపున కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా సమానంగా వచ్చేలాగా మెజర్మెంట్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకొని పైన ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున హ్యాండ్ని ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది కట్ చేస్తాను. అది కూడా ఖర్చున్నంత వరకు అనమాట. హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ ఖర్చున్న వరకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో, అది కూడా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఈ హ్యాండ్లో అనేది కట్ చేసుకొని డ్రెస్ పైన ఈ హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసి హ్యాండ్ షేప్ని స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్ షేప్స్ అనేది ఆల్రెడీ అన్ని డ్రెస్సెస్కి స్టిచ్ చేసేదే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కొంచెం స్లోగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇది బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్. ఫ్రంట్ సైడ్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్కి 2 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. మీకు లెంత్ ఎంత కావాలో చెక్ చేసుకొని మీకు కావాల్సిన లెంత్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపున అంటే కుచ్చుళ్ళు దోపుకునే వైపున కట్ చేసుకోవాలన్నమాట. శారీ కుచ్చుళ్ళు దోపే వైపు. అండ్ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే, 2 మీటర్స్. ఫ్రంట్ సైడ్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్కి 2 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి బోటమ్ యూస్ చేయడానికి బాడీ పార్ట్కి మంచి వైపున బోటమ్ పార్ట్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి చీర కుచ్చుళ్ళు ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా పెద్ద పెద్ద ప్లీట్స్ పెడతాను. 2 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను కదండి. ఈ ప్లీట్స్ అనేది నడుం సైజుని బట్టి ఉంటుంది. నడుం సైజ్ ఎక్కువ ఉంటే కనుక ఫ్యాబ్రిక్ కూడా 3 మీటర్స్ అలా తీసుకోండి. ఎందుకు అంటే నడుం కొంచెం లావుగా ఉండే వాళ్ళకి, నడుం సైజ్ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి లావుగా కనిపిస్తుంది అనుకుంటే ప్లీట్స్ పెద్దగా పెడితే బౌన్సీనెస్ అనేది మరీ అంత రాదనమాట. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకొని ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టాం కదా, కరెక్ట్గా ఈ ప్లీట్స్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ ఇంతే కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే పెట్టామో కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుచ్చులు కూడా పెద్దగా పెట్టండి. కుచ్చులు కూడా ఎందుకంటే మీరు కుచ్చు ఎంత పెద్దగా పెడతారో మీకు బౌన్సీనెస్ అంత తక్కువ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్రాక్స్ అనేది బౌన్సీగా ఉంటే బాగుంటాయి.
అండ్ కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైతే కనుక ఫ్రాక్స్ సన్నగా కనిపించాలి అనుకుంటే ఈ విధంగా పెద్ద ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని కరెక్ట్గా నడుం పాయింట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి కింద బాటమ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ సైడ్స్ మాత్రం జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ కింద బాటమ్ పార్ట్ ఎప్పుడైనా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేస్తే అవుట్ ఫినిషింగ్ లుక్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ చివరి దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసి చివరి కూడా టైట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. టైట్ స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఫిట్టింగ్ పెట్టుకునే విధానం ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి ఒకేలా ఉంటుంది. ఫస్ట్ డ్రెస్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యకి ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్చేసుకున్నాను. కరెక్ట్ మిడిల్ పాయింట్ తెలియడం కోసం అనమాట. ఈ విధంగా మార్చేసుకొని పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే, లేదు అంటే ఆది డ్రెస్ కూడా మెజర్మెంట్స్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. అండ్ నడుము లూజ్ ఈ విధంగా చెక్ చేస్తున్నా. కరెక్ట్గా మిడిల్కి వస్తుందా లేదా అని ఆ మిడిల్ పాయింట్ ద్వారా చూసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ మొత్తాన్ని కలుపుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి, లాంగ్ హ్యాండ్స్ అయినా కూడా ఫిట్టింగ్ పెట్టే విధానం ఇదే. ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ మార్చేసుకున్నాం. ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ ఎక్కడైతే పెట్టామో కరెక్ట్గా అదే ఫిట్టింగ్ లైన్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు తిత్తులు లేకుండా జాగ్రత్తగా నీట్గా పట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా నడుం పార్ట్ వచ్చిన తర్వాత నడుం పార్ట్ దగ్గర నుంచి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ ఒక 5 ఇంచెస్ వరకు స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసే ముందు నడుం పార్ట్ కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ ముడతలు తిత్తులు లేకుండా చక్కగా నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఒక 5 ఇంచెస్ వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసి 5 ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా బార్గా స్టిచ్ చేయాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ అంచు వచ్చింది, బార్డర్ వచ్చింది కాబట్టి ఏమీ స్టిచ్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా చివరి అంచులకి బార్డర్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవుట్లుక్ నీట్గానే ఉంటుంది కాబట్టి. సో డ్రెస్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.